రే వాడు ప్రాణాలతో నా ముందుకొచ్చి నిలబడ్డాడ్రా. నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నలేస్తున్నాడు. నా పరిస్థితి కాస్త ఆలోచించి చూడండి. నిజంగా మొగాడంటే అన్న మాట నిలబెట్టుకొని తీరాలి. వాడిని ఊరి నుంచి తరిమేయడానికే నేను మీకు డబ్బులిచ్చింది. చెప్పిన పని చెయ్యాలి. అది వదిలేసి వాడి చేతే దెబ్బలు తిని నాకు కథలు లాంటివి చెప్పకూడదు. అర్థమైందా? ఏంటిది? ఇలా చూడండి, శరత్ నీ ఊరి నుంచి కొన్నాళ్లు తరిమి ఉంచండి. అది చాలు నాకు. అర్థమైందా? అంటే నా కూతురి పెళ్ళయ్యేంత వరకు వాడి ఊళ్ళో ఉండకూడదు. రే నేనే తరిమేస్తే నా కూతురికి నా మీద అనుమానం వస్తుంది కదా. అర్థమైందా నీకు? రే నాకు నా కూతురు భవిష్యత్తారా చాలా ముఖ్యం. సరే. హ్యాపీ బర్త్డే టు యూ. Birthday to you, happy birthday to you, happy birthday dear. ఏర్పాట్లన్నీ బాగున్నాయి కదా? ఒకవేళ డాడీ బాధపడతారేమో. బాధపడతా. ఏంటమ్మా ఇది? వాడికి నీకు ఏంటి సంబంధం? ఎవరితో? ఎవరితోనా? ఆ శరత్తోనే. డాడీ అది నీకు శరత్ అంటే చాలా ఇష్టమా? అది కానీ శరత్కి ఆ విషయం తెలీదు. సరే, దీని గురించి నువ్వు వాడికి ఏమీ చెప్పకు. నీకోసం నేనే దీని గురించి వాడితో మాట్లాడతాను. డాడీ నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత నాది. రేయ్, నువ్వేం కథలు చెప్పక్కర్లేదు. అన్నీ నేను చూసుకో. I never expect this from you, Daddy. అమ్మా, నేను నువ్వు నన్ను తప్పుగా శరత్కి ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటే అలెక్స్తో నేను మాట్లాడతాను. నా వేళ్ళని పట్టుకుని నా వెనకాలే వచ్చిన అమ్మాయి తనంటే నాకు ఇష్టమే. కానీ వాళ్ళ జాతి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, అలెక్స్ సార్ దీనికి అస్సలు ఒప్పుకోరు. చాలా మంచి కుర్రాడు ఆ అమ్మాయికి మొగుడుగా రావాలి. నేను రేపు ఊరెళ్ళిపోతున్నా. మీరేం దిగులు పడకండి సార్, అంతా సర్దుకుంటుంది. ఎలా నన్ను సార్ అని పిలవకూడదు. నువ్వు అలా పిలవడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఎన్నో కష్టాలు నాకు కూడా అంటే నా గుండెలో దాగున్నాయి. వాటన్నిటినీ మనం అలాగే మర్చిపోవాలి. నేను బయలుదేరతాను. డ్రెస్సులవి సర్దుకోవాలి. అక్క, నేను కూడా బయలుదేరతాను. అలెక్స్తో మాట్లాడాలి. అమ్మా. పాప అబ్బాయి. అవునమ్మా.
ఏంటి బంగారం? మళ్ళీ వచ్చావా? బయటికెళ్ళరా. అయ్యో, నువ్వేమో ఒంట్లో బాగోలేక పడుకున్నావు. అనవసరంగా బీపీ తెప్పించకు. నేను చాలా రోజులు మిమ్మల్ని చూసుకున్నాను కదా, దాని గురించి నేనేమీ బాధపడనే పడను. దానికి కారణమేంటో తెలుసా? పొండయి చేతికొస్తున్న 3 పళ్ళ గురించి ఆలోచించాను. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావు. 23 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాను. సొంత బిడ్డల్లాగా చూసుకుంటానని చెప్పావనేగా. ఇక నా వల్ల కాదు. ఇక నా పిల్లలందరితో నిజం చెప్పేస్తాను. అప్పుడే నాకు చావొస్తుంది. ఓహో, నువ్వు వెళ్ళిపో. ఇక అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏదో దురదృష్టం కాకపోతే నేను నిన్నిష్టపడినందుకు బాగా అనుభవిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నా కూతుర్ని నువ్వు బయటకెళ్ళరా. నే వెళ్తాను, కానీ అంతకుముందు నీ పెద్ద కూతురుని చూసావా? అదంటే నాకు బాగా ఇష్టం. తను నాకు కావాలి. రేయ్, ఏయ్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ముతో, నువ్వు తిరిగొచ్చావు కదా, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఊర్లో నువ్వు నాకు కనపడకూడదు. ఏంటి అన్ని ఇలా కింద పడిపోయి ఉన్నాయి? అమ్మా, 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 నన్ను చూడమ్మా.